అంటూ సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎమ్మెల్యేలు పార్టీయే మారలేదని స్పీకర్ చెప్పడం ఎంతవరకు న్యాయం? అసలు ప్రజలకు కనిపిస్తున్న ఈ రాజకీయాలు అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీడియా పరంగా కండువాలు కప్పుకున్నది అన్ని చూశారు. మరి స్పీకర్ నిర్ణయం ఏంటి అసలు? ఇలా ఎలా చూడొచ్చు? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఇచ్చి 8 గంటలైంది. ఉదయం 11 గంటల ప్రాంతాల్లో నిర్ణయం ఇచ్చుంటారు. 1:30కే మనం మాట్లాడాం, రివ్యూ చేశాం. సో ఒకసారి ఆ కామెంట్స్ చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కానీ స్పీకర్ కానీ ఈ నిర్ణయం కింద పబ్లిక్ పెడుతున్న కామెంట్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇక ఇంతకంటే దిగజారిపోవడం అన్నది ఇంకేముండదు. ఇంతకంటే దిగజారిపోవడం, ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని కుని చేయడం, ఇంతకంటే రాజ్యాంగాన్ని తూట్లు పడడం, రోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగానికి తూట్లు పోవడం ఇంతకంటే వేరే ఉండదు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలేదా? హస్తం గుర్తు సింబల్ ఎవరిది? బీఆర్ఎస్ దా? బీఆర్ఎస్ సింబల్ హస్తం గుర్తు ఒప్పుకోండి. మరి హస్తం గుర్తు బీఆర్ఎస్ సింబల్ అయితే ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా హస్తం గుర్తు వేసాడు కదా. మరి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు అంతేనా? అంతే కదా, హస్తం గుర్తు మీద పోటీ చేశాడు కదా దానం నాగేందర్ ఎంపీగా. ఈ లాజిక్ ప్రకారం అసెంబ్లీలో హస్తం గుర్తుకే కదా ప్రజలు ఓటేసింది. 39% ఓట్లు వచ్చింది హస్తం గుర్తుకు, కారు గుర్తుకు 37%. తీసుకుపోయి బీఆర్ఎస్ ను కూర్చోబెట్టండి. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే అధికారంలో తీసుకుపోయి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు ఈ లాజిక్ ప్రకారం. అంతేనా? నాకు ఆధారాలు లేవు అని చెప్పారు కదా, ఆధారాలు లేవని స్పీకర్ జడ్జిమెంట్లో చెప్పారు కదా. ఆయన హస్తం గుర్తు మీద పోటీ చేసిన ఆధారం లేదా? హస్తం గుర్తుకు ఓటు అడిగిన ఆధారం లేదా? బీఫామ్ ఇచ్చారు కదా హస్తం గుర్తుకు. బీఫామ్ ఇచ్చింది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ కదా. సరే, అప్పుడు ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉండే పార్లమెంట్ ఎన్నికల సమయంలో, ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ రెండు. బీఫామ్ ఇచ్చింది అక్కడే కదా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు కదా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బీఫాము ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని తీర్పిచ్చారు కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే దాని బీఆర్ఎస్ గుర్తు కాంగ్రెస్ ఏమో, బీఆర్ఎస్ గుర్తు చేతి గుర్తేమో మర్చిపోయినట్టున్నారు పబ్లిక్ కూడా. అందుకనే అది చేసినట్టున్నారు. ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన నాయకుడు మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కాదు, లేదు, వాళ్ళకి ఎవిడెన్స్ లేదన్నారు. ఏకంగా డైరెక్ట్ గా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని ఆయన ఆధారాలు లేవని ఇస్తే ఇది ఏమన్నట్టు? ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద నరికినట్టు కాదు, ముక్కలు ముక్కలుగా నరికినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించండి. మీ పార్టీ ఎంత దిగజారిపోతుందో ఆలోచించండి. మీకు అనే హక్కు ఉందా? బీఆర్ఎస్ అన్నారు కదా, వాళ్ళు విలీనం చేసుకుంటే అన్నారు కదా, ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అదైపోతుంది అన్నారు కదా. అందుకని వాళ్ళు అనుభవించారు. బీఆర్ఎస్ 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అయినా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మెర్జ్ చేసుకుంటే సరే వాళ్ళు 2/3 మెర్జ్ అన్నారు. ఆ 2/3 మెర్జ్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జాతీయ పార్టీని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలు విలీనం కరెక్ట్ కాదు. ఈయన వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే ఆధారాలు లేవని తీర్పిస్తే ఇంతకంటే టైంపాస్ ఉంటుందా? రేపు హైకోర్టు సుప్రీంకోర్టు నిజానికి న్యాయం ఏమాత్రం ఉన్నా, న్యాయ వ్యవస్థ ఏమాత్రం ఒక్క వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ. ఈ రాజకీయ నాయకుల మీద, సిస్టమ్ మీద, ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఈ రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, రోజు చంపేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని డే లైట్ లో మర్డర్ చేస్తున్నాయి. అర్ధరాత్రి కూడా సిగ్గుపడట్లా, బట్టలన్నీ విప్పేసి కూర్చున్నారు ఈ రాజకీయ నాయకులందరూ కూడా. ఇది రాజకీయ వ్యవస్థకు కళంకం తెచ్చే తీర్పు. వాళ్ళకి ఇంకా విప్పడానికి ఏం లేదు, మొత్తం విప్పి కూర్చేసుకున్నారు. ఇక మాకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, మేము విప్పి కూర్చేసుకున్నాం, ఇంకా బట్టలు విప్పి కూర్చుకున్నాం, మా దగ్గర ఇంకేం లేదు అని అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం వర్ణించాలి తీర్పును? చూసిన వాడికి ఒక్కొక్కటిగా అక్కడ ఇదే సమయంలో లోక్సభలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభను డిస్రప్ట్ చేస్తే, 10 మంది ఎంపీలు 15 మంది ఎంపీలు ఆయన సస్పెండ్ చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టారు. పెట్టి కాంగ్రెస్ అక్కడ ఉపన్యాసాలు ఇస్తుంది, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లోక్సభలో స్పీకర్ ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ మీ స్పీకర్తో ఏం చేయించారు మీరు? ఇందువల్లనే నేను చెప్తున్నా, ఇట్లా ప్రజాస్వామ్యం రాజ్యాంగం నమ్మకం పోయినందునే అప్పట్లో నక్సలైట్లు వచ్చారు. ఇప్పుడు ఏదో ఒక రూపంలో వస్తారు. ఇక
ఇప్పుడు నక్సలైట్ లేరు, ఏదో ఒక రూపంలో నిజానికి ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. అవసరమా స్పీకర్ల వ్యవస్థ? స్పీకర్ వ్యవస్థ అవసరమా? మీరు ఆలోచించండి. స్పీకర్ అనే వ్యవస్థ అవసరమా? స్పీకర్లు కాదు వీళ్ళు, బందీలు, రాజకీయ పార్టీల చేతిలో. ఏ పార్టీ అధికారులు ఉంటే బీఆర్ఎస్ అధికారులు ఉంటే బీఆర్ఎస్ చేతిలో బందీలు, కాంగ్రెస్ అధికారులు ఉంటే కాంగ్రెస్ చేతిలో బందీలు, బీజేపీల చేతిలో ఉంటే బీజేపీ బందీలు. గవర్నర్ల వ్యవస్థ ఖరాబ్ అయిందంటారు. అవసరమా స్పీకర్లు అవసరమా? తీసేసి ఏమంటారు, తీసేసి పవర్ను తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టండి. ఓన్లీ సభ నడిపించడానికి సరిపోద్ది. మన జిహెచ్ఎంసీలో అయితే మేయర్ నడిపిస్తాడు సభ, ఎవరో ఒకళ్ళు చిన్న పిల్లని పెట్టినా సభ మంచిగా నడిపిస్తాడు. వ్యవస్థలకు మచ్చదేస్తున్నారు స్పీకర్లు, వ్యవస్థలకి మచ్చదేస్తున్నారు. ఇటువంటి తీర్పులు ఇచ్చి ఈ వ్యవస్థనే అసహించుకునే పని చేస్తున్నారు. తొలి లోక్సభ స్పీకర్ అక్కడ ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఉంటుంది. గణేష్ వాసుదేవ్ మౌలంకర్, జీవి మౌలంకర్, సోమనాథ్ చటర్జీ, అయ్యదేవర కాళేశ్వరరావు, ఇటువంటి మహానుభావులైన స్పీకర్లు ఉన్న చోట ఇప్పుడు స్పీకర్లు పార్టీల చేతిలో బందీలైపోయి స్పీకర్ వ్యవస్థకి కళంకం తీసుకొస్తున్నారు. నేను ఒక్క ప్రసాద్ కుమార్ అనట్లా, అందరు స్పీకర్లు అట్లే తయారన్నారు. పీకి పారేయాలి ఈ స్పీకర్ల వ్యవస్థను. వీళ్లకు ప్రోటోకాల్లు, కాన్వాయిలు, సెక్యూరిటీలు దండగా ప్రజల డబ్బు వేస్ట్ చేస్తున్నారు. చేసేదేమన్నా ప్రజాస్వామికంగా చేస్తున్నారా? సుప్రీంకోర్టు తీర్పు 3 నెలల్లో ఇమ్మంటే 8 నెలల పాటు టైంపాస్ చేశారు. ఎందుకు వీళ్ళకు ఏం చేయాలి, ఏం పొడుస్తున్నారని వీళ్ళకి జీతాలు ఇవ్వాలి? ప్రజాస్వామ్యాన్ని చంపేందుకోసమా వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సింది? లేకపోతే వీళ్ళకి ఇంతమంది స్టాఫ్ను పెట్టి ఇంతమంది మేపాల్సింది? ఎమ్మెల్యే అంత క్లియర్గా సరే నేను ఆ 9 మంది మీద వెయిట్ వేస్తాడో లేదో, కనీసం ఇక్కడైనా దాన నాగేందర్ మీద వెయిట్ వేస్తాడేమో నాకు మినుక్కున ఆశ ఏమైనా ఉంటుందేమో, ఇది ఒక్క విషయంలో అయినా ఉంటాడేమో అని. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రాజ్యాంగం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ? రాజ్యాంగం నీ తెలంగాణలో హత్య చేస్తున్నారు, దీన్ని రాజ్యాంగం బుక్కును చింపి తగలబెడుతున్నారు మీ పార్టీ వాళ్ళు. వేరే పార్టీ నుంచి పోటీ చేసిన వాడు సిగ్గు ఉండాలి వాళ్ళకి. అక్కడ లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నారు స్పీకర్ వ్యవస్థనండి. ఓం బిర్లా గురించి మాట్లాడితే సభలో డిస్టర్బ్ చేశారని మాట్లాడిన వాళ్ళకి ఇక్కడ సిగ్గు ఉండాలి. అక్కడ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఫిలప్ చేయలేదు 7.5 సంవత్సరాలుగా అని మాట్లాడుతున్నారు. తెలంగాణలో చేశారా? 2.5 సంవత్సరాలు అయింది. డిప్యూటీ స్పీకర్ ఇక్కడ మీరు అధికారులు ఉన్నారు, చేశారా? అక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి ఇక్కడ ఏం చెప్పాలి? సేమ్ కరెక్ట్ సమయంలో వచ్చింది అవిశ్వాస తీర్మానం. అక్కడ లోక్సభ స్పీకర్, ఇక్కడ స్పీకర్ తీర్పు. ఇది పార్టీల ద్వంద్వ నీతి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మీరు చేసిన దానికి మీరు కిటికీలు తెరిస్తే వాళ్ళు మొత్తం తలుపు తెరిచి రండి మేము బట్టలు విప్పి కూర్చున్నామని అంటున్నారు. వాళ్ళు కిటికీలు తెరిపి చూపించారు, వీళ్ళు తలుపులు తెరిచి ఇంకా మమ్మల్ని మేము ఇంతకంటే దిగజారడానికి ఏం లేదు అని అంటున్నారు. అంతే తేడా, ఇంతకంటే దిగజారడానికి ఏం లేదంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి ఆలోచించండి. మీరు కాంగ్రెస్ అంటే 1960s 70s వరకు బాగుంది. కాంగ్రెస్ ఒక మాయలేని మచ్చ చేసింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ సమయంలో. ఇప్పటికీ దాని గురించి రిగ్రెట్ అవుతారు. ప్రజాస్వామ్యము, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత చేసినా, నరేంద్ర మోడీ, అమిత్ షా డిక్టేటర్లు లేకపోతే వాళ్ళు ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే వీళ్ళు అంతకంటే ఎక్కువ చేశారు కదా. గతంలో ఆర్టికల్ 356 పెట్టి ఎన్నో ప్రభుత్వాలు రద్దు చేశారు కదా, ఎమర్జెన్సీ పెట్టారు కదా అని అంటారు. అనధికారిక ఎమర్జెన్సీ అని కాంగ్రెస్ పార్టీ అంటది. మీరు అధికారికంగానే ఎమర్జెన్సీ పెట్టారని బీజేపీ అంటది 1977. సో ఏం చేసినా ఆ పెద్ద గీతగా కనబడ్డప్పుడు, ఎమర్జెన్సీ అనే పెద్ద గీత కన్నప్పుడు, ఇప్పుడు మోడీ, అమిత్ షా చేసింది ఏదైనా చిన్న గీతలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పు, దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదు ఇచ్చిన తీర్పు చాలా పెద్ద గీత అవుతుంది. రేపు వేరే పార్టీలు, బీజేపీ అధికారంలోకి రానివ్వండి, బీఆర్ఎస్ అధికారంలోకి రానివ్వండి, ఆ స్పీకర్లు ఇచ్చే తీర్పు ఇది పెద్ద గీతలాగా అనిపిస్తుంది, చిన్న గీతలాగా అనిపించి మీలాగా మేము చేయలేదు కదా అని వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు వచ్చి అంటారు. సో ఎక్కడి దాకా పోతుంది అన్నది
మనం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా మీ పార్టీ బాగుపడాలని కోరుకుంటే, మీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటే, బీఆర్ఎస్ చేసిన పనుల్ని ప్రజల్ని అసహించుకునే కదా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. పార్టీ ఫిరాయింపులను అధికారంలో చేసే ఒక్క ఎమ్మెల్యే సిటీలో తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ నుంచి జంప్ అయిన వాళ్ళు ఎవరు గెలవలేదు. వాళ్ళని చూసి అసహించుకుని మీకు అధికారం ఇస్తే మీ పార్టీ ఏం చేస్తుంది చెప్పండి. మీ పార్టీ నేతలకి మనం చేస్తుంది తప్పు అని చెప్పండి. ఈ ఎమ్మెల్యేల వాంగ్మూలం మాత్రమే ఆధారంగా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, సరైన ప్రక్రియ. ఎమ్మెల్యేల వాంగ్మూలం ఏంది? దానిలో నేను స్పీకర్ అయితే అర్ధ గంటలో దానం నాగేందర్ ఫిరాయించాడని తీర్పిస్తాను. నేనే స్పీకర్ అయితే నేనే రేపు హైకోర్టు న్యాయమూర్తి అయితే ఆయనకు నోటీసు కూడా ఇవ్వ దానం నాగేందర్కు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి చేయడమా? కాలయాపన కాదు. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ కాదు. న్యాయం అన్యాయవాడు ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత తీర్పిస్తే పదవి ఎంజాయ్ చేస్తాడు కదా దాని నాగేందరు. మళ్ళా దమ్ముంటే గెలుచుకొని ఇదే దాని నాగేందర్ 2004లో టీడీపీ తరఫున గెలిస్తే కాంగ్రెస్ అధికారంలో వస్తే రిజైన్ చేశాడు కదా. ఇప్పుడు ఎందుకు స్పీకర్లు ఇది ఒక తీసుకొచ్చారు, ఒక దరిద్రమైన వ్యవస్థను స్పీకర్లు అందరూ కలిసి తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో అందరు స్పీకర్లు దిగజారారు. లాస్ట్ 20 years ఉన్న స్పీకర్లు అందరూ కూడా దిగజారి చేశారు. అంతలో ఎంతో కొంత నాదెండ్ల మనోహర్ న్యాయం చేశాడు. మిగతా స్పీకర్లు అంతా కూడా వరస్ట్. వాళ్ళు చరిత్రహీనులు అయిపోతున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, నాకు ఎవరి మీద పర్సనల్గా లేదు, వాళ్ళు చరిత్రలో హీనులుగా మిగిలిపోతున్నారు. వీళ్ళ కారణంగా స్పీకర్ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. దాని గురించి ప్రజలు ఫైట్ చేయాలి. కోర్టులు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పులు ఇచ్చిన స్పీకర్లని చెడామడా తిట్టాలి. ఇంకో స్పీకర్ ఎవరు కూడా ఇటువంటి తీర్పు ఇవ్వడానికి అది చేయకూడదు. చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు ప్రసాద్ కుమార్, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ చేతిలో బందీ అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చెప్పడానికి. ఎందుకంటే స్పీకర్లు నెక్స్ట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలా, బీఆర్ఎస్ స్పీకర్ కు నెక్స్ట్ టికెట్ వాళ్ళే ఇవ్వాలి. నెక్స్ట్ మాకు టికెట్ ఇస్తారో లేదో, నెక్స్ట్ మాకు పదవి ఇస్తారో లేదో అని పదవి కోసం బందీలు అయిపోయినారు. సోమనాథ్ చటర్జీ లాంటి మహానుభావ వ్యక్తులు, అయోదేవర కాళేశ్వర్ లాంటి మహానుభావులు, గణేష్ వాసుదేవ్ మౌలంకర్ లాంటి ఉన్న స్పీకర్ వ్యవస్థకి ఇప్పటి స్పీకర్లందరూ కళంకం తెస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి. అసలు స్పీకర్ అవసరమా? ప్రోటోకాల్ తీసుకోవడం తప్ప వీళ్ళు ఏమైనా జస్టిస్ చేస్తున్నారా?